నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా headlines. లోక్ అదాలత్ తో కేసుల పరిష్కారం, రాజీ మార్గమే రాజమార్గమన్న జడ్జి. రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం, వేములవాడ ప్యాక్స్ లో సర్వసభ్య సమావేశం. పెద్దపల్లిలో పోషణ్ మా 2024 జిల్లా స్థాయి సమావేశం. చిన్నారుల తల్లిదండ్రులకు పలు సూచనలు చేసిన కలెక్టర్. మెగా జాబ్ మేళాకు విశేష స్పందన, అవకాశాలు అందిపుచ్చుకోవాలన్న విప్ ఆది శ్రీనివాస్. ఇక వార్తల్లోని వివరాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న కోర్టులో నేడు నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు జడ్జీలు పాల్గొన్నారు. రాజీ పడదగిన కేసులను పరిష్కరించారు. రాజీ మార్గమే రాజమార్గమని లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసులు పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా న్యాయమూర్తులు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిఫ్ కోర్టులో జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి దుర్గం గణేష్ హాజరై మాట్లాడారు. క్షణికా విషయంలో చేసిన తప్పులకు ఎంతో మంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. పెండింగ్ కేసుల పరిష్కారం కోసం లోక్ అదాలత్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇరు వర్గాల ఒప్పందం మేరకు రాజీ కుదుర్చుకొని కేసులు పరిష్కరించుకోవాలని న్యాయమూర్తి సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు పడాల శ్రీరాములు, సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి, సర్కిల్ పరిధిలో ఉన్న ఎస్ఐలు, సీనియర్ జూనియర్ న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. కేసులు సంవత్సరాల తరబడి కోర్టులో పెండింగ్లో ఉన్నప్పుడు మీరు లోక్ అదాలత్ని ఉపయోగించుకుంటే మీకు స్వతర న్యాయ పరిష్కారం మరియు డబ్బు సమయం అన్నీ ఆదా అవుతుంది. నేషనల్ లోక్ అదాలత్ అంటే సుప్రీంకోర్టు మనకు ఒకటి మంచి అవకాశాలు ఇచ్చింది. ఏ అవకాశాన్ని అంటే చిన్నగా అంటే అనుకోకుండా యాక్సిడెంటల్గా కొన్ని ఇన్సిడెంట్ అవుతూ ఉంటాయి. సడన్ ప్రొవకేషన్ అంటే కోరుకోతే చిన్న ఇన్సిడెంట్లు అవుతూ ఉంటాయి. రిలేటివ్ అంటే సొంత పాలు కానీ వాళ్ళ బంధుత్వంలో కానీ కొన్ని ఇన్సిడెంట్ అవుతూ ఉంటాయి. అవి కాంప్రమైజ్ చేసుకోవడానికి కానీ. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూనియర్ సివిల్ జడ్జి వెంకట సచిన్ రెడ్డి హాజరయ్యారు. రాజీ పడదగిన పలు కేసులను ఇరు వర్గాల ఒప్పందం మేరకు కొట్టివేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా తమ కేసులను పరిష్కారం చేసుకుంటే ఇరు వర్గాల గెలుపుతో పాటు సమయం కూడా మిగులుతుందని చెప్పారు. నందిమేడారం కోర్టు ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు 500కు పైగా కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో ధర్మారం ఎస్ఐ లక్ష్మణ్తో పాటు బార్ అసోసియేషన్ సభ్యులు రాజేశంతో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. మీకు ఎటువంటి సమస్యలున్నా మీకున్న సమస్యలను మీరు ఎవరితో మీకు సమస్య ఉందో వారితో సామరస్యంగా మాట్లాడుకొని పరిష్కరించుకోవడమే లోక్ అదాలత్ యొక్క ఉద్దేశం. దానివల్ల మీకు మీ డబ్బు మీ సమయం రెండు వృధా అవ్వకుండా ఉంటుంది. లోక్ అదాలత్ రోజు ఇరు వర్గాలు గెలిచినట్టు. మీరు కాంప్రమైజ్ చేసుకొని మీరు సెటిల్ చేసుకుంటే మ్యాటర్ మీరు సామరస్యంగా పరిష్కరించుకుంటే ఇరు వర్గాలు గెలిచినట్టు. అందుకే రాజీ మార్గమే రాజమార్గం అని అంటారు. ఇంకో రకంగా ఇంగ్లీష్లో కూడా చెప్పాలంటే కాంప్రమైజ్ ఇస్ ద బెస్ట్ వే ఫర్ ద పీస్. శాంతియుతంగా మీరు జీవించాలనుకున్నప్పుడు ఈ కోర్టుల చుట్టూ చిన్న వాటికి తిరగాల్సిన అవసరం లేదనుకున్నప్పుడు మీకు ఉన్న సమస్యని మీరు సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఉన్న ఒకే ఒక మంచి అవకాశం ఈ లోక్ అదాలత్. ఈ లోక్ అదాలత్ అనే దాన్ని మీరు సరిగ్గా ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. అంటే మన పోలీస్ వాళ్ళైనా కానీ కోర్టు సిబ్బంది అయినా ఎవరైనా కానీ మీ సమస్యలను పరిష్కరించుకోవడానికి మా శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. ఇలాంటి ఒక అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని ఇంకొక మిగిలిన వారికి కూడా మీరు చెప్పాలి అని కోరుకుంటున్నాను. ప్రజలు ఇప్పుడు ఈ కోర్టు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అయితే చాలా వరకు దగ్గర ఇప్పటికీ ఒక 500+ కేసెస్ వరకు మనం లోక్ అదాలత్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కోర్టులో నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూనియర్ సివిల్ జడ్జి కిరణ్మయ్ హాజరై మాట్లాడారు. లోక్ అదాలత్ ద్వారా 110 కేసులు రాజీ కాగా
439 పిట్ కేసులను పరిష్కరించినట్టు తెలిపారు. లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జడ్జి సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం, ప్రధాన కార్యదర్శి రజనీకాంత్, ఏసీపీ విక్రాంత్, న్యాయవాదులు నాగుల సత్యనారాయణ, తిరుమల్ గౌడ్, కిషోర్ రావు, నాగుల సంపత్ పాల్గొన్నారు. ఇద్దరికి లాభం జరగాలనే ఉద్దేశంగా తీసుకురావడం జరిగింది. దానికి కూడా మేము న్యాయవాదులము యాక్చువల్గా మేము కొట్లాడితేనే మాకు ఇంత ఫలితం ఉంటుంది. అయినా కూడా మేము కూడా కక్షదారులను రాజీ పడాలనే ఉద్దేశంగానే మేము కూడా ఇట్లాంటి కార్యక్రమాలను మోటివేట్ చేసి రాజీ చేసుకుంటే బాగుంటుందని ఉద్దేశంగా మేము అందిస్తున్నాం. కావున ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా మా యొక్క న్యాయవాదుల ఇంతకుముందు మా సీనియర్ కౌన్సిల్ చెప్పినట్టు మిగిలిన వ్యవస్థ సపోర్ట్ కానీ అందరిది ఉంది. సో ముఖ్యంగా కక్షిదారులు ఎవరైతే ఇక్కడికి వచ్చినారో వాళ్ళందరూ గ్రామాల్లో ఎక్కువ ఉంటున్నారు కాబట్టి ఈ ఈగోస్ ఏవైతే ఉన్నాయో పక్కన పెట్టి మీరు కనుక రాజీ చేసుకుంటే ఇందులో ఎవరు ఓడిపోయేది లేదు, ఎవరు గెలిచేది లేదు, ఇద్దరికి సమన్యాయం జరుగుతుంది. అది ముందు మీరు అర్థం చేసుకొని ముందుకు వస్తే మీ సమయంలో కొంత మిగులుతుంది, మీకు అయ్యే ఖర్చులో కొంత మిగులుతుంది. ఇవన్నీ తగ్గించుకొని వచ్చి కోర్టు వారి ముందు మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కరించుకొని రైతన్నకు బాసటగా ప్రజా ప్రభుత్వం ఉంటుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేతో పాటు చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి హాజరయ్యారు. సహకార సంఘాల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, వాణిజ్య బ్యాంకులకు ధీటుగా సహకార బ్యాంకులు సేవలు అందిస్తున్నాయని ఎమ్మెల్యే కొనియాడారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్యాక్స్ లో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయ అధికారులు భూసార పరీక్షలు నిర్వహించి ఆ ఫలితాలకు అనుగుణమైన వంగడాలు అందించాలని ఆదేశించారు. వైఎస్ హయాంలో రైతులు పండించిన పంటలను అమ్ముకునేందుకు గాను కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. రైతులకు ఉపయోగపడేలా జలయజ్ఞంతో సాగునీరు అందించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో త్వరగా పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుల్లో కలికోట సూరమ్మ ప్రాజెక్టును చేర్చి మొన్నటి బడ్జెట్లో 325 కోట్లు నిధులను కేటాయించారన్నారు. దేశ చరిత్రలోనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేశామన్నారు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలిపారు. మొన్నటి బడ్జెట్లో రాజన్న ఆలయానికి 50 కోట్లు కేటాయించామని, పట్టణంలో రోడ్డు వెడల్పు పనులతో పాటు వంతెనల నిర్మాణం చేపడతామన్నారు. 17,900 పైచీలు కంటే ఇంచుమించు 18,000 కోట్ల నగదు బదిలీ ప్రభుత్వం ద్వారా రైతు ఖాతాలోకి వచ్చినాయి. తిరిగి రైతులకు 18,000 కోట్లు రుణం పొందింది. ఇది ఒక చరిత్ర అని చెప్తున్నా. ఎక్కడ కూడా ఇలా జరిగిన సంఘటనలు లేవంటూ రైతులు రుణం చేసినాం, తిరిగి రైతుకు రుణం పొందే విధంగా చేసిన సందర్భం. అక్కడక్కడ సాంకేతిక పరంగా ఇబ్బంది తలెత్తిన సందర్భం మేమే ఒప్పుకున్నాం. వారు ప్రభుత్వ పక్షాన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు లేక మన కుటుంబానికి 2 లక్షలు అన్నప్పుడు ప్రామాణికం ఏది చూస్తాం, రేషన్ కార్డు పరిమితి. దాని కొరకు ఆ 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఒకవేళ ఇచ్చుంటే నేను చెప్తున్నా 4 లక్షల ఖాతాలు ఇచ్చేసేవాళ్ళం. రేషన్ కార్డు లేక 4 లక్షల ఖాతాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆగిపోయిన సందర్భంలో 1,60,000 అన్నాడు. ఈరోజు 1,60,000 ఖాతాలు. తిరుపతి రెడ్డి కూడా చిన్న సమయం రైతులు కూడా ఒకరిక్కడ రాలేవని చెప్పని మేము పాలకవర్గం చేపట్టినప్పుడు మా పాలకవర్గం ఎప్పుడైతే మేము ప్రమాణ స్వీకారం చేసినప్పటి పరిస్థితులకు ఇప్పటికీ మీ కళ్ళ ముందే కనపడతాను. మేము చేసిన లావాదేవీలు కావచ్చు, రైతులకు అందిస్తున్న సేవలు కావచ్చు, ఇదంతా కూడా మీరు చూపిన ఆధారాభిమానాలతోనే ఇవాళ ఈ సంఘం ఇంత ఎదిగిందని చెప్పి చెప్పగానే తప్పదు. అనే ఇంకొక చిన్న విషయం అన్నా ఏం లేదు. ఇప్పుడు మేము ఎంత పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని గతంలో చెప్పినా ఇప్పుడు కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నామన్నా. ఇప్పుడు మనకు ఒక రైస్ మిల్ అనేది ఉంటే, మన సంఘానికి ఒక రైస్ మిల్ సొంతంగా ఉంటే మనం ఇంకా రైతులకు ఎక్కువ సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ మన వేములవాడ ప్రాంతంలో మరిపల్లిలో కొద్దిగా ప్రభుత్వ భూమి ఎక్కువ ఉందని చెప్పి కొందరు రైతులు చెప్పడం జరిగిందన్నయ్య. అది మీరు ప్రత్యేక శ్రద్ధ చూపించి 5.5 ఎకరాల భూమి అనేది మన సంఘానికి మీరు ఇప్పించగలిగితే మనకు నాబార్డు నుంచి ఓన్లీ 1% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద 1 కోటి రూపాయలు కానీ 2 కోట్లు కానీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నయ్య. మొన్న ఒక మీటింగ్ వెళ్ళినప్పుడు మేము కనుక్కున్నాము. సో దయచేసి మీరు అట్లాంటి కార్యక్రమాలు తీసుకొస్తే మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము.
చిన్నారులకు పోషకాహారం అందించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పోషణ్ మాహ్ కార్యక్రమంలో 2024 జిల్లా స్థాయి సమావేశానికి ఎమ్మెల్యే విజయ రమణారావుతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. అంగన్వాడీలలో పిల్లల ఎదుగుదలను రెగ్యులర్గా మానిటర్ చేయాలని, చిన్నారులకు అందించాల్సిన పోషకాహారంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్స్ లో పోషణ్ మాహ్ 2024 జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే విజయ రమణారావుతో కలిసి కలెక్టర్ కోయ శ్రీహర్ష హాజరయ్యారు. ఇందులో భాగంగా ముందుగా గర్భిణులకు సామూహిక సీమంతం, చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల ఎదుగుదలను రెగ్యులర్గా మానిటరింగ్ చేయాలని, పిల్లల ఎత్తు, బరువు పరిశీలించి సరైన వివరాలు నమోదు చేయాలన్నారు. పోషక లోపాలు ఉన్న పిల్లలకు బాలామృతం తప్పనిసరిగా అందజేయాలని సూచించారు. ప్రతి బుధవారం పోషకాహారం లోపం ఉన్న పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లోని అనాథలు, సెమీ ఆర్ఫన్ పిల్లల జాబితా సేకరించి తనకు సమర్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ సభ్యురాలు రేవతి, పెద్దపల్లి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఈర్ల స్వరూప, జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, సిడిపిఓలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. చాలా ఎక్కువ ఫాస్ట్గా డెవలప్ అవుతారు. 6 సంవత్సరాల తర్వాత మనం ఏం డెవలప్ అయినా దానికి కొంత ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ అయితే తప్ప మనం 6 సంవత్సరాలకి చేసిన స్ట్రెంత్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ఆ 6 years తర్వాత దానికి కొంత ఎడిషన్ అయితే బట్ మ్యాక్సిమం 95-99% మన గ్రోత్ అనేది, బ్రెయిన్ గ్రోత్ అనేది ఫస్ట్ 6 years వరకు అవుతాయి. మీరు ఇంటున్నా కానీ, మీరు ఇంటున్నా కానీ, ఎవరైనా కానీ మీ ఫస్ట్ 6 yearsలో మీకు జరిగిన బ్రెయిన్ గ్రోత్ వల్లే తర్వాతే మరి మునుపటి కన్నా చాలా నేను గ్రామాలకు వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేస్తే గతంలో కన్నా గత 15-20 సంవత్సరాలకు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈరోజు లేదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఆన్లైన్ సిస్టమ్ రావడం, నెల నెల మీకు రైస్ ఎంత వస్తూ ఉంది, గోధుమలు ఎంత వస్తూ ఉన్నాయి, గుడ్లు ఎంత వస్తూ ఉన్నాయి, అన్నీ కూడా లెక్కతోని మీకు నెల నెల పంపిణీ చేయడం. మరి మాకెవరికి కూడా మీరు చేసేటువంటి పని మీద ఎవరికి ఎలాంటి అనుమానం లేదు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మల్హర్ మండలంలోని రుద్రారం ఎంపీపీఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను తనిఖీ చేశారు. విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారితో ఇంగ్లీష్ పాఠాలు చదివించి విద్యార్థుల ప్రతిభను అభినందించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చేపట్టిన మరమ్మత్తు పనులు, మంచినీటి సౌకర్యం, హ్యాండ్ వాష్, డిజిటల్ విద్యాబోధన వంటి అంశాలను ఆయన పరిశీలించారు. మధ్యాహ్న భోజన కార్మికులు నెల నెల వేతనాలు చెల్లింపుతో పాటు గ్యాస్ మంజూరు చేయాలని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. కలెక్టర్ వెంట కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ జాబ్ మేళాకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన యువతకు పలు సూచనలు చేశారు. గ్రామీణ యువతకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నామని, అవకాశాలు అందిపుచ్చుకోవాలని నిరుద్యోగులకు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో రుద్రంగి మండల కేంద్రంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు హైదరాబాద్తో పాటు వివిధ జిల్లాలకు చెందిన సుమారు 12 ప్రైవేటు కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే హాజరై అక్కడ ఏర్పాటు చేసిన ఆయా సంస్థల స్టాళ్లను సందర్శించారు. కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి పలు వివరాలను ఆరా తీశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 9 నెలల కాలంలో సుమారు 40,000 ఉద్యోగాలు భర్తీ చేసినట్టు తెలిపారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ సైతం విడుదల చేశామన్నారు. గతంలో సిరిసిల్ల, వేములవాడ పట్టణ కేంద్రాల్లోనూ జాబ్ మేళా ఏర్పాటు చేసినట్టు గుర్తు చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు స్థానిక నాయకులు, యువతీ యువకులు పాల్గొన్నారు. 2 లక్షల ప్రభుత్వం ఉద్యోగాల సంఖ్యలతో ముందుకొచ్చి ప్రభుత్వం 42,000 పైగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పన చేసి జాబ్ క్యాలెండర్ కూడా 2 లక్షల వరకు ఏ రంగంలో ఇవ్వగలుగుతామో వాటిని కూడా అసెంబ్లీ సాక్షిగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా చెప్పినటువంటి సందర్భం.
ప్రభుత్వ పక్షాన ఉద్యోగంతో పాటు ప్రైవేటు పరంగా కూడా ఉద్యోగ కల్పన కోసం జాబ్ మేళాలు ఏర్పాటు చేయాలని చెప్పిన ఒక లక్ష్యం తీసుకొని సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మీరందరూ కూడా చూసిండ్రు. ఇంచుమించు 3-4 మాసాల క్రితం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ ఆగా ఖాన్ ఫౌండేషన్ సంయుక్తంగా రుద్రంగి మండల కేంద్రంలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో ర్యాలీ తీసి స్వచ్ఛతపైన ప్రతిజ్ఞ చేయించారు. స్కూల్ ఆవరణలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. విద్యార్థులకు స్వచ్ఛతా హీ సేవపై పెయింటింగ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సఫాయి మిత్ర సురక్ష క్యాంపు నిర్వహించారు. సఫాయి కార్మికులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. పలువురు పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని, మొక్కలను నాటి సంరక్షించాలని సూచించారు. తప్పనిసరిగా మనం మన ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే మన ఇల్లు, మన వార్డు, మన గ్రామము, మన మండలము, మన రాష్ట్రము, మన దేశం అనేటువంటి ఆలోచనతోటి ప్రతి పౌరుడు కూడా ఇది ఒక సామాజిక బాధ్యతగా చూసినప్పుడు వీటిని మనం దూరం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు అమలు చేయడానికి ఈరోజు స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావడం అభినందనీయం. ఉదయం 9:30కే హై స్కూల్లో కూడా స్కూల్ పిల్లలతో ఒక ప్రతిజ్ఞ చేయించి ఈరోజు ఈ స్వచ్ఛత ఈ సేవలో మేము పాల్గొంటాం. మేమే కాకుండా మరో 100 మందికి కూడా అవగాహన కల్పిస్తాం. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఓదెల మల్లన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తారని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. ఆలయంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ధర్మకర్తల మండలితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఓదెల ఆలయం మీదుగా 16 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపామని, త్వరలోనే అనుమతులు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న దాతలను ఆయన అభినందించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలోని మదనపు పోచమ్మ ఆలయం చుట్టూ దాతల సహకారంతో ప్రహారీ నిర్మిస్తున్నారు. ఇందుకోసం చేపట్టిన పనులకు ధర్మకర్తల మండలి స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓదెల మల్లన్న ఆలయ అభివృద్ధి విషయాన్ని త్వరలో సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఓదెల నుంచి పెగడపల్లి ఓదెల మల్లన్న ఆలయం మీదుగా 16 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదన పంపించామన్నారు. ఆలయం చుట్టూ డబుల్ రోడ్డు నిర్మించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. గుళ్ళే పనిచేసేటువంటి పెద్దలతో కూడా 1-2 సార్లు చర్చించడం జరిగింది. మరి ఆ రోజులల్లా కాలువ రామచంద్రరెడ్డి గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టడం, మరి పక్కనే వారు శ్రీరాంపూర్ మండల వాస్తవ్యులైన ఈ గుడి మీద ప్రేమతోని, ఆ దేవుని ఉన్నటువంటి నమ్మకంతో వారు కొంతవరకు దీన్ని అప్పుడు మరి ఆ రోజులలో ఇంత సౌకర్యవంతమైన రోడ్లు లేవు, ఇంత వెసులుబాటు లేదు. అయినప్పటికీ కూడా వారు నడిచో లేకుంటే ఎడ్ల బండి వారిని వచ్చి దీన్ని కొంత ఒక రూపు తీసుకురావడం జరిగింది. ఇవాళ మల్లికార్జున స్వామి దేవలన నాకు 2వ సారి ఎమ్మెల్యే అవకాశం రావడం, ప్రభుత్వం కూడా ఉండడం, తప్పకుండా నేనైతే దాని మీద దృష్టి పెట్టి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని ఏడీఎంఎస్ ఎలక్ట్రిక్ బైక్స్ షోరూంను మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రిక్ బైక్ను నడిపి పరిశీలించారు. వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా విమానాల తయారీకి ఉపయోగించే యాక్రాలిక్ బాడీ మెథడ్తో ఏడీఎంఎస్ సంస్థ బైక్లు తయారు చేయడం సంతోషకరమన్నారు. రానున్న రోజుల్లో పెట్రోల్తో నడిచే బైక్లను కొనలేని పరిస్థితి వస్తుందన్నారు. పర్యావరణ కాలుష్యం కాకుండా బ్యాటరీతో నడిచే బైక్లు ఎంతో ఉపకరిస్తాయని చెప్పారు. హుస్నాబాద్లో షోరూంను ఏర్పాటు చేసిన నిర్వాహకులు పెద్దపల్లి రవీందర్, గుంటుపల్లి అజయ్ని ఎమ్మెల్యే అభినందించారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కోర్టు పరిసరాలను బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుభ్రం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూనియర్ సివిల్ జడ్జి కిరణ్ మై హాజరయ్యారు. న్యాయవాదులు, కోర్టు సిబ్బందితో కలిసి న్యాయమూర్తి కోర్టు పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచితే ఎలాంటి వ్యాధులు దరిచేరవన్నారు. నిత్యం కోర్టుకు ఎంతో మంది వచ్చిపోతూ ఉంటారని, వారికి మంచి వాతావరణం కల్పించేందుకు చెత్తా చెదారాన్ని తొలగించామని చెప్పారు. హైకోర్టు ఆదేశాల అనుసారం
వేములవాడ సీనియర్ సివిల్ కోర్టు మరి జూనియర్ కోర్టు ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం మరి మా జూనియర్ సివిల్ జడ్జి మేడం గారి ఆధ్వర్యంలో ఇక్కడ సీనియర్ అడ్వకేట్లు మరి కక్షదారులు కోర్టు సిబ్బంది అందరి సమక్షంలో కోర్టును పచ్చదనమే పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంగా ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. మరి ఏంటంటే ఇప్పుడున్న అంటువ్యాధుల పరంగా ఇక్కడ ఎలాంటి అది కాకుండా ఉండాలనే ఉద్దేశం కొద్దీ ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తాను. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని భగవద్గీత జ్ఞాన మందిరంలో వైభవంగా శ్రీకృష్ణుడి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఏకాదశి సందర్భంగా భాగవత సప్తాహం, భగవద్గీత పారాయణం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి తరించారు. భగవంతుని కళ్యాణం సకల లోక కళ్యాణం, సమస్తమైన సన్మంగళాలను ప్రసాదించేటువంటిది, శుభాలను ఇచ్చేటువంటిది. ఈ కళ్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించడం కూడా ఒక మహాపుణ్యం అంటారు. ఎందుకంటే ఈ కళ్యాణ కార్యక్రమంలో అనేకమైనటువంటి ఆ ప్రవర చెప్పే సందర్భంలో ఆసేతు సీతాతల పర్యంతం ఉన్నటువంటి భారతదేశంలో ఉండే అనేక పుణ్యనదులు, అనేక దేశాలు అన్నింటిని గురించి వివరణ ఉంటుంది. భగవంతుని కళ్యాణం సకల లోక కళ్యాణం. ఒక మానవుల కళ్యాణం అయితే అది కుటుంబానికే పరిమితం చెందినటువంటిది. ఈ భగవంతుని యొక్క కళ్యాణాన్ని మరి అందుకొరకే తిరుమల. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బాలసదనం నుంచి బాలిక అదృశ్యమైంది. స్థానిక భీష్మానగర్లోని బాలసదనంలో ఆశ్రయం పొందుతున్న మైనర్ బాలిక కేజీబీవీలో ఇంటర్ మొదటి ఏడాది చదువుతోంది. గత సాయంత్రం 7 గంటల ప్రాంతం నుంచి బాలిక కనిపించడం లేదని నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు వారు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ మన్మథరావు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కాగా కొన్ని రోజుల నుంచి సదరు బాలిక అస్తమా, స్కిన్ ఎలర్జీ వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని పాత మున్సిపల్ కార్యాలయంలో కార్మికులకు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. డాక్టర్లు పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. పారిశుద్ధ్య కార్మికుల హెల్త్ ప్రొఫైల్ను హెల్త్ కార్డ్స్లో నమోదు చేశారు. వ్యక్తిగత పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించారు. సీజనల్ వ్యాధులు, వృత్తిరీత్యా వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆరోగ్య సంరక్షణ కోసం గ్లౌజులు, షూస్ తప్పకుండా ధరించాలని సూచించారు. పొగాకు ఉత్పత్తులు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ చందు, స్పెషల్ ఆఫీసర్, హెల్త్ ఎడ్యుకేటర్స్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. అందుకనే డాక్టర్ చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా మున్సిపల్ సిబ్బంది ఖచ్చితంగా గ్లౌజ్ వాడాలి. ఎందుకంటే మీరు ఆ డ్రైనేజ్లలో ఏమేమి ఇస్తారో, ఎన్ని రోజులు ఉంటుంటాయో, ఆడ ఎన్ని దోమలు అన్నిటితోనే కూడి ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా గ్లౌజ్, షూ, డ్రెస్ వేసుకోవాలి, మాస్క్ వేసుకోవాలి. కరోనా టైంలో కూడా నిజంగా కూడా ఇలా డాక్టర్లు కావచ్చు, రెవెన్యూ సిబ్బంది కావచ్చు, మున్సిపల్ సిబ్బంది వీళ్ళు ఎంత ప్రాణాలు పక్కకు పెట్టి, కుటుంబాన్ని పక్క పెట్టి కూడా మనం పనిచేసే దాంట్లో మన మున్సిపల్ సిబ్బంది కూడా ఉంటారు. కాబట్టి మన అందరం కూడా మున్సిపల్ సిబ్బంది ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం. 30న జరిగే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు నాయకులు కోరారు. సుల్తానాబాద్ రైస్ మిల్ కార్మికులతో కలిసి ఇందుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ తాండ్ర అంజయ్య మాట్లాడుతూ కార్మికులకు 26,000 కనీస వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ తదితర సౌకర్యాలు కల్పించాలని కోరుతూ చెలో కలెక్టరేట్ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు తెలిపారు. సుల్తానాబాద్ మండలంలోని రైస్ మిల్ ఆపరేటర్స్, గుమస్తాలు, లారీ డ్రైవర్లు, హమాలీలు, మహిళా కూలీలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్ ఆపరేటర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నౌండ్ల బ్రహ్మచారి, గుమస్తాల యూనియన్ అధ్యక్షులు రాజమల్లు, నాయకులు పురం హరికిషన్ రావు, వేగోళం శంకర్, లారీ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు పోగుల తిరుపతి పాల్గొన్నారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలనే ఉద్దేశంతో ఈ 30 తారీఖు నాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి భారతదేశం మొత్తం సిఐటియు పిలుపునివ్వడం జరిగింది. అందులో పెద్ద మొత్తంలో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి 4 లేబర్ కోడ్లను వెనుకకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా సుల్తానాబాద్ కు సంబంధించి పారిశ్రామిక ప్రాంతమైనటువంటి రైస్ మిల్ ఏదైతే ఉందో, రైస్ మిల్ ఇండస్ట్రీలో చేసినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో, రైస్ మిల్ హమాలీలో
తిరుమలలో లడ్డూ కల్తీ వ్యవహారానికి వ్యతిరేకంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని వేణుగోపాలస్వామి ఆలయంలో ఒక్కరోజు ధర్మదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వేద పండితులు శ్రీనివాసాచార్యులు, సామాజిక కార్యకర్త తుమ్మ రాజ్ కుమార్ మాట్లాడారు. తిరుమల లడ్డూ తయారీలో నిర్లక్ష్యం వహించిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో వేద పండితులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అంటే మన ఉత్తర తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదటి దీక్షలో కూర్చున్న ఏదైనా ఉందంటే ఇదే పట్టణం. స్పందించి మేము స్వామి కొరకు ఏదైనా చేస్తాం, సిద్ధంగా ఉంటాం, మా స్వామిని మేము కాపాడుకుంటాం, మా ధర్మాన్ని మేము కాపాడుకుంటామని చెప్పేసి ఈరోజు సుల్తానాబాద్లో వేణుగోపాల స్వామి దేవాలయంలో ఏకాదశి రోజున స్వామి కొరకు ఈ ఒక రోజు మాత్రమే కాదు, మా జీవితం అంతా కూడా స్వామికి అంకితం అని చెప్పేసి ఈరోజు దీక్షను ప్రారంభించడం జరిగింది. ఇది ప్రారంభం మాత్రమే. భగవంతుడికి ఏ ఆటంకం జరిగినా ఇక్కడుండే ప్రతి ఒక్క భక్తుడు స్పందిస్తాడని చెప్పేసి ఈ ఎవరైతే రాక్షసులు ఉన్నారో వాళ్ళకి హెచ్చరికగా ఈరోజు ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఆవు నెయ్యిని వాడవలసిన వారు కొన్ని వ్యర్థ పదార్థాలను అంటే సంబంధించిన వ్యర్థ పదార్థాలను వాడి దాన్ని కల్తీ చేసినందుకు ఇలాంటివి చేయకుండా ఉండాలని చెప్పి దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి ఇట్లాంటి పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి ఉద్దేశం కొద్దీ దేశవ్యాప్తంగా ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టాలనుకున్నాం. అదే తెలంగాణలో మొట్టమొదటిసారిగా సుల్తానాబాద్ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఈరోజు ఒక్కో రోజు ధర్మదీక్ష అంటే ధర్మం కోసం, హిందూ ధర్మం కోసం ఒక్కో రోజు దీక్ష కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇంకోసారి ఈ యొక్క తిరుమల భూ సమస్యల పరిష్కారం కోసం రైతులు తహసీల్ కార్యాలయంలో సంప్రదించాలని కాల్వ శ్రీరాంపూర్ నూతన తహసీల్దార్ ఎండి వకీల్ సూచించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లోని స్థానిక కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భూ సమస్యల పరిష్కారం కోసం రైతులు దళార్లను ఆశ్రయించవద్దని స్వయంగా తహసీల్దార్ ఆఫీసుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శంకర్, ఆర్ఐలు రాజేందర్, ఎండి అజీంతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. తహసీల్దార్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ముఖ్యంగా రైతులు, ప్రజలు, విద్యార్థులు నేరుగా కార్యాలయంకు వచ్చి వారి యొక్క ఏం సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము పారదర్శకంగా ఎలాంటి దానిలో మన లేటు లేకుండా సత్వరంగా రెవెన్యూ సేవలను అందించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలు కానీ రైతులు కానీ ఏవైతే రెవెన్యూ సేవలు ఉన్నాయో అవన్నీ ఇలాంటి దళాలను కలిసి మోసపోకుండా మేము మా వద్దకు వస్తే ప్రజలకు సత్వరమైన సేవలు అందించి ఈ యొక్క కాల్వ శ్రీరాంపూర్ మండలాన్ని ఒక ఆదర్శ మండలంగా. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేట పరిధిలోని శివనీల గ్రామైక్య సంఘంలో ఏపీఎం నర్సయ్య సమావేశం ఏర్పాటు చేశారు. 10 ఏళ్ల నుంచి సంఘం నుంచి చేసిన పొదుపులు, ఖర్చులకు సంబంధించిన లెక్కలపై ఏపీఎం సీఏలు సభ్యులు నిలదీశారు. స్వశక్తి సంఘాలకు రుణాలు ఇప్పించినందుకు గాను ఒక్కో గ్రూపుకు 5,000 కమిషన్ ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఏపీఎం నర్సయ్య మాట్లాడుతూ గతంలో సంఘాలకు రుణాలు ఇచ్చే సమయంలో క్రింది స్థాయి సిబ్బంది కమిషన్ తీసుకున్న మాట వాస్తవమేనని చెప్పారు. ప్రస్తుతం జీతాలు సక్రమంగానే వస్తున్నాయని, ఫోటోలు, జిరాక్స్ ఖర్చులు మాత్రమే తీసుకోవాలని సీఏలకు సూచించారు. ఎక్కువ డబ్బులు తీసుకున్నట్టు తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని సీఏలను హెచ్చరించారు. కాగా సంఘం సభ్యులు సీఏకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరగడంతో సమావేశం వాయిదా పడింది. మేము బండికి మనం ఎందుకని అంటే కిరాణా షాపులకు ఎందుకు ఇప్పుడు అని చెప్పారు. మేము తీసుకొచ్చినాం, ఒక నోటు తీసుకొచ్చినాం, ఫోటో తీసుకొచ్చినాం, తీసుకొచ్చినాం, పప్పులు తీసుకొచ్చినాం, కొబ్బరి తీసుకొచ్చినాం, కందిపప్పు ఇవన్నీ తీసుకొచ్చినాం. వాళ్ళందరికీ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని KG2 PG క్యాంపస్ మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకు సరిపడా టీచర్లు లేరంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. 240 మంది పిల్లలకు 4 టీచర్లు మాత్రమే ఉన్నారని, దీంతో పిల్లల చదువు సరిగ్గా సాగడం లేదని వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఒడి చైర్మన్ శ్రావణి, తల్లిదండ్రులు నరేష్, భవానీ, తాహర్ పాల్గొన్నారు. MPPS గాంధీ గంభీరావుపేట స్కూల్ మాది.
అయితే ఇందులో పిల్లలేమో 240 మంది పిల్లలు ఉన్నారు, టీచర్లు ఏమో 4 మాత్రమే ఉన్నారు. అయితే ఈ పిల్లలకు సరిపడా టీచర్లు లేరు. దయచేసి గవర్నమెంట్ నుంచి మాకు 2-3 సార్లను పంపగలరని కోరుతున్నాను. టీచర్లు లేకపోవడం వలన మా పిల్లలకు సరిగ్గా చదువు అందడం లేదు. 4 మాత్రమే ఉన్నారు కాబట్టి మీరు తొందరగా ఇంకా 2-3 టీచర్లను పంపగలరని మా తల్లిదండ్రులందరము కోరుకుంటున్నాము. సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలోని హంసిని ధార్మిక లిటిల్ జీనియస్ పాఠశాల విద్యార్థులకు ఫైర్ సేఫ్టీ అధికారులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అగ్ని ప్రమాదాలకు కారణం, నివారణకు తీసుకోవాల్సిన చర్యలపైన విద్యార్థులకు పలు సూచనలు చేశారు. కార్బన్ డయాక్సైడ్ సిలిండర్, గ్యాస్ సిలిండర్, ఆక్సిజన్ మాస్క్ లాంటి వాటిని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఫైర్ సేఫ్టీ అధికారి అనిల్, రాజేంద్ర ప్రసాద్, రాజేశం, ప్రేమ్తో పాటు ఆయా పాఠశాలల కరెస్పాండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. మా పై అధికారుల ఆదేశానుసారం మేము వారానికి 5 అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం. అవేర్నెస్ ప్రోగ్రామ్ డిఫరెంట్ ప్రిన్సెస్లలో చేస్తూ ఉంటాం. ఇటువంటి ఫైర్ మీద ఎటువంటి సంఘటనలు జరిగినా కానీ మీరు ఎలా రెస్పాన్స్ కావాలా, ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎట్లా యూజ్ చేయాలా, గ్యాస్ ఫైర్లు, ఎలక్ట్రికల్ ఫైర్లు, రోడ్ యాక్సిడెంట్స్ జరిగినా వస్తుంటాం. చెరువులో నీళ్ళల్లో పడిపోయిన వ్యక్తులను కూడా తీస్తుంటాం. ఇట్లా పశువులు కానీ బావిలో పడిన అటువంటి వాటిని కూడా రక్షించడానికి మేము ప్రయత్నం చేస్తుంటాం. ఇట్లా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం వల్ల చాలా వరకు ప్రమాదాలు నివారించడం జరుగుతుందని మా అధికారులందరూ ఇట్లా వారానికి ఒక 5 అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టారు. And they have given a lot of awareness to our students and teachers, the faculty who is working here. Not only the oral information they have given, but also they brought very valuable materials like carbon dioxide device and oxygen devices, cylinders, everything they bring to our school and practically they show to our students. With this, we personally realize that we can take some cautious and our students also listen very carefully and definitely it is useful to our students and everybody. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.